ఇది నెల్లూరు నగరమా, సింహపుర నెల్లూరు నగరం, లేకుంటే దోమలపుర, అర్థం కాని పరిస్థితి అయిపోయింది. దోమల దాడిలో అల్లాడుతున్న జనం, ఏమీ పట్టించుకొని పాలకులు. ఈరోజు ఏ ఇంటిలో చూసినా, ఏ వీధిలో చూసినా సాయంత్రం అయితే కుప్పలు తెప్పలుగా దోమలు దాడి చేస్తున్నాయి. పట్టించుకునే వాళ్ళు లేడు. మరి ఒకప్పుడు ఫ్యాగింగ్ మిషన్లు ఉండేవి, ఇప్పుడు కనపట్టంలే. మొన్నేదో ఒక 4 తెప్పించారు. ఒకసారి కమిషన్ ప్రారంభించాడు, మళ్ళీ దాన్నే మేయర్ గారు మళ్ళీ ప్రారంభించారు. మొత్తం ఫోటోలు అయితే వేసుకున్నారు. ఎక్కడా లేదు. ఏ హాస్పిటల్కి పో, ఏ ల్యాబ్లకు పో, ఈయన డెంగ్యూ జ్వరాలు, టైఫాయిడ్లు ఇవన్నీ కూడా దోమల వల్లే వస్తున్నాయి. హాస్పిటల్ నిండా జనం, కానీ పట్టించుకునేవాడు లేడు. మళ్ళీ తొడలు కొట్టి మీసాలు తిప్పే అనిల్, ఏమైనా దోమల దాడికి ఏమైనా నరసరావుపేటకి వెళ్ళావా? అర్థం కావట్లా. నువ్వు ఎమ్మెల్యేవి, ఇంకా నీకుంది. కనీసం నెల్లూరులో ఇలా దోమలు దాడి చేస్తుంటే, విపరీతంగా ఉంటే కనీసం దాని మీద ఒక చర్చ లేదు. మొత్తం కార్పొరేషన్లో దాని గురించి మాట్లేదు. నేను ఒకటే అడుగుతున్నా, అనిల్, మేయర్ గారు నెల్లూరు సిటీలో ఏ వార్డులో తిరగలేదు. ఎందువల్ల? 2 సంవత్సరాల 3 మాసాలు అయింది మేయర్ అయి. నెల్లూరు సిటీలో ఒక్క వార్డులో కూడా తిరగలేదు. దానికి మీరు ప్రజలకు సమాధానం చెప్పండి. మేయర్ గారు కూడా దానికి సమాధానం చెప్పాలి. నెల్లూరు సిటీని నెల్లూరు కార్పొరేషన్ నుంచి ఏమన్నా విడదీశారా? నెల్లూరు కార్పొరేషన్లో నెల్లూరు సిటీ లేదా? చెప్పమని అడుగుతున్నా. మరి ఎన్నికల ముందు అనిల్ గారు స్టంట్ వేశారు. ఒక 10 ఆటోలు అంటే వైసీపీ గుర్తులేసి ఫ్యాన్లు వేసి, అదే రకంగా 4 ఫ్యాగింగ్ మిషన్లు పెట్టాడు. మేము అనుకుంటే ఆపొచ్చు, మా నారాయణ గారు అనుకుంటే ఆపొచ్చు ఆ రోజు ఆయన మంత్రిగా. కానీ ప్రజా సమస్యలు ఎవరు చేసినా మేము స్వాగతిస్తామని ఆ రోజు వాళ్ళని వదిలేయటం జరిగింది. మరి అనిల్, ఆ ఫ్యాగింగ్ మిషన్లు ఎట్టుపోయినాయి, ఆ ఆటోలు ఎట్టుపోయినాయి, ఎన్నికల్లో గెలవంగానే ఏమైపోయినాయి? తిరిగి అమ్మేసావా? లేకుంటే ఎక్కడ బాడుకి తెచ్చి తిరిగి ఇచ్చేసావా? ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి. ఎన్నికల ముందు చేసే డ్రామాలు కాదు, ఎన్నికల తర్వాత అవి ఏమైనా కూడా నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి చెత్త పన్నేమో ఇబ్బంది పెట్టి తీసుకుంటున్నారు, చెత్త ఏమో అట్టే ఉంటుంది, దోమలేమో పెరిగిపోయినాయి. మీలో వర్గాలతో కొట్టుకుమిట్టాడుతున్నారు. వైసీపీలో వర్గాలతో మొత్తం తనములకలైనటువంటి వైసీపీ నాయకులు, మంత్రులు, అనిల్లు అందరూ మీరు కొట్టుకుంటున్నారే తప్ప ప్రజా సంక్షేమం గురించి ఎప్పుడు ఏనాడు ఆలోచించలేదు. నేను ఒకటి అడుగుతున్నా, అనిల్ ఒక్క కాలువను పొడికి తీశారా అని అడుగుతున్నా. మరి అన్ని కాలువలు మేము తిరిగి అక్కడ వాళ్ళ పోస్టులు అతికిచ్చాం, ఈ కాలువ పొడికి తీయాలి, ఈ కాలువ పొడికి తీయాలని చెప్పి. దాదాపు 1.5 సంవత్సరం అయింది. దాదాపు 1.5 సంవత్సరం అయితే ఒక్క కాలువ కూడా పొడికి తీయలేదు. కాలువలన్నీ పొడికి తీసినట్టు బిల్లులు కోట్లాది రూపాయలు నూకేసింది నిజం కాదా అని అడుగుతున్నా. కాలువలు పూడికలు తీసినట్టు కోట్లాది రూపాయలు బిల్లులు చేసుకుని నిజం కాదా? ఎవరు మోసం చేస్తావు? ప్రజల రక్తం తాగుతున్నారు మీరు. ఈరోజు ప్రజల రక్తం తాగుతున్నారు. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కాలువలు పూడికలు తీసేవాళ్ళు. అదే రకంగా దోమల మందు చల్లేవాళ్ళు. ఆ రోజు నేను అడుగుతున్నా ప్రజల్ని మీ ద్వారా, ఆ రోజు ఇన్ని దోమలు ఉన్నాయా, ఎక్కడైనా ఉన్నాయా అని అడుగుతున్నా.
సిగ్గుంటే వైసీపీ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీకు సిగ్గుంటే, మీరు సిగ్గులేని వాళ్ళు కదా, నేను చెప్పిన ఉపయోగం ఏముంది చెప్పండి. మరి నారాయణ గారు ఎంతో కష్టపడి నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చాడు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 84% ఇప్పుడు పూర్తయింది. ఇంకా మహా అంటే ఒక 15-16% ఉంటుంది. అదే కానీ పూర్తి చేసుంటే ఈరోజు నెల్లూరులో ఒక్క దోమ ఉండేదా అని అడుగుతున్నా. ఒక్క దోమ. మీరు 5 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయారు? చేసే దమ్ము లేదా? చేస్తే నారాయణ గారికి పేరు వస్తుందని చేయట్లేదా? చెప్పాలి ప్రజలకు మీరు సమాధానం. 550 కోట్లతో 40 సంవత్సరాల కళ నెల్లూరు ప్రజలకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అటువంటి తెస్తే నారాయణ గారు మీరు దాన్ని పూర్తి చేయలేదంటే మీరు ఇది ఎంత దద్దమ్మలో, మంత్రులు ఎమ్మెల్యేలు ఎంత చేతగాని దద్దమ్మలో మీరేం చెప్పి నేను అడుగుతున్నా. మరి ఈరోజు చూస్తే మరి ప్రతి ఇంట్లో మేము క్యాన్వాస్కి వెళితే దోమల గురించి మాట్లాడుతున్నాం. సార్ రేట్లు పెరిగింది వాస్తవం, బ్రహ్మాండంగా పెరిగినాయి, అది ఓకే. దోమలేదు సార్, ఘోరమైంది సార్ అని. ఈ దోమల వల్ల చచ్చిపోతున్నాం అనే పరిస్థితికి వచ్చారు. అందుకేనమ్మా మీరు గెలిపించిన ఎమ్మెల్యే దోమలు కుట్టినట్టున్నాయి, ఈ దోమలు భరించలేక నరసరావుపేటకు పోయినట్టున్నాడు అని చెప్పి మేము అన్నాం. అందుకని ఏం చెప్పాలి? ఇంకా దోమలు కుడితే ఇంకొక తల్లిదంతే పోయి నరసరావుపేటలో పడ్డాడు. నీదేం పోయా, బ్రహ్మాండంగా సంపాదించుకున్నావు. ఈరోజు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఎప్పుడు కూడా ఒక ప్రజా సంక్షేమాన్ని కోరే తెలుగుదేశం పార్టీ మాత్రమే. కాలాలు పూడికి తీయాలన్నా, ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా, ప్రజల్లో నిరంతరం ఉండాలన్నా గతంలో మా మంత్రిగా పనిచేసిన నారాయణ చూసి ఇప్పటికైనా నేర్చుకోండి. ఎట్టా అయిపోయింది మీ పని, ఇంకా 2 నెలలే. 2 నెలల్లో గోయిందా మీ పార్టీ, ఎక్కడా కనపడదు. సింగిల్ నెంబర్ డిజిట్తో ఆగిపోద్ది. అయిపోయింది మీ పార్టీ పరిస్థితి. కనీసం ఈ 10-15 రోజులైనా మీరు పనిచేయండి. లేకుంటే ప్రజల కోసం వారం రోజులు టైం ఇస్తున్నాం కమిషనర్ గారికి కానీ, ఆ నెలకి కానీ, మేయర్కి కానీ. మీ బాధ్యత ఏం చేస్తున్నారు ఈ దోమల గురించి చెప్పమంటున్నాం. లేని పరిస్థితుల్లో వారం రోజుల్లో తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తలతో, నాయకుల్ని, మరి అధికారుల్ని నిలదీస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.